పాఠశాలలు భావి భారత పౌరులను తీర్చిదిద్దే కర్మాగారాలు. స్కూల్ ఫౌండేషన్ బాగుంటే ఆ వ్యక్తి జీవితంలో సక్సెస్ అయ్యే ఛాన్సులు అంత ఉంటాయి. అలాంటి స్కూలే గుంటూరులో ఉంది. ఇక్కడ చదువుకున్న వ్యక్తులు ఎంతో ఎత్తుకు ఎదిగారు అనడానికి ఆ ఇద్దరే ఉదాహరణ. రెండు రాష్ట్రాలకు ఏకకాలంలో పోలీస్ బాసులుగా ఎన్నికై స్కూల్ పేరును ఉన్నతంగా నిలబెడుతున్నారు. ఆ స్కూల్ ఇద్దరు పోలీస్ బాసుల్నిచ్చింది. నాయకత్వ లక్షణాలను నూరిపోసే పాఠశాల. అక్కడ చదివితే మినిమం ఐపీఎస్ గ్యారంటీనా? ఇది గుంటూరు జిల్లాలోని పాటిబండ్ల సీతారామయ్య స్కూల్. బృందావనం గార్డెన్స్ లో ఉన్న ఈ స్కూల్ ఒకప్పుడు ఎయిడెడ్ పాఠశాల. ఇది పేదవాడి బడి, పెద్దవాళ్లుగా తీర్చిదిద్దిన దేవాలయం. ఎంతో చరిత్ర కలిగిన ఈ స్కూల్ నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు వచ్చారు. ఈ స్కూల్లో చదువుకు పునాది పడితే అదెంతో బలమైన భవిష్యత్తునిస్తుందన్న నమ్మకం స్థానికుల్ది. నమ్మకమే కాదు, అవి నిజమైన క్షణాలు ఉన్నాయి. ఇదే పాఠశాలలో చదువుకున్న ఇద్దరు విద్యార్థులు ఐపీఎస్ కావడమే కాదు, ఒకేసారి డీజీపీలుగా నియమితులవ్వడం సంచలనం. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, జమ్మూ కాశ్మీర్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ బి శ్రీనివాస్ సక్సెస్ స్టోరీనే ఇది. గుంటూరు నగరానికి చెందిన సిహెచ్ ద్వారకా తిరుమలరావు కృష్ణానగర్ ఎయిడెడ్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. సీతారామయ్య పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. కావలికి చెందిన బి శ్రీనివాస్ తండ్రి ఉద్యోగరీత్యా గుంటూరు వచ్చి స్థిరపడ్డారు. దీంతో శ్రీనివాస్ కూడా ద్వారకా తిరుమలరావుతో కలిసి ప్రైమరీ కృష్ణానగర్ పాఠశాలలో, ఆ తర్వాత సీతారామయ్య పాఠశాలలో హైస్కూల్ విద్య చదువుకున్నారు. వీళ్ళిద్దరూ చిన్ననాటి నుంచి ఒకే క్లాసు, ఒకే బెంచి. 1979లో 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ఈ లెజెండ్స్. ఆ స్నేహాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ కూడా చేశారు. అంతేకాదు, ఈ స్నేహమే ఐపీఎస్ వైపు ప్రయాణించేలా చేసింది. ఇద్దరూ పోటీపడి చదివి ఐపీఎస్లయ్యారు. ద్వారకా తిరుమలరావు 1989లో ఏపీ క్యాడర్ ఐపీఎస్ కు ఎంపికవగా, బి శ్రీనివాస్ 1990లో ఐపీఎస్ పాసై జమ్మూ కాశ్మీర్ క్యాడర్ కు ఎంపికయ్యారు. రాష్ట్రాలు వేరైనా పనితనంలో పోటీ పడ్డారు ఈ ఫ్రెండ్స్. ఉద్యోగంలో ఎంతో ప్రతిభ కనబర్చిన ఇద్దరూ డీజీపీలు కావడం మరో సెన్సేషన్. ఏపీకి ద్వారకా తిరుమలరావు డీజీపీగా ఛార్జ్ తీసుకున్నారు. ఏడాది క్రితమే శ్రీనివాస్ పాండిచేరి డీజీపీ అయ్యారు. వీరితో పాటు స్కూల్లో చదువుకున్న స్నేహితులు, వారికి పాఠాలు చెప్పిన అధ్యాపకులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు డీజీపీలుగా ఎదగడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు ప్రస్తుత స్కూల్ ప్రిన్సిపల్ జంపని పద్మజ. తమ స్కూల్ క్రమశిక్షణకు మారుపేరని, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ముందుంటామంటున్నారు. పూర్వ విద్యార్థులు ఎంతో మంది ఇప్పటికీ తమకు తెలిసిన వారి అడ్మిషన్ల కోసం పాఠశాలకు వస్తుంటారని అంటున్నారు. ఏపీ, పాండిచేరి డీజీపీలు ఇప్పుడు తమ స్కూల్లో చదువుతున్న వారికి, ఇప్పటికే పాసౌట్ అయిన వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారన్నారు ప్రిన్సిపాల్. శ్రీ పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల పూర్వ విద్యార్థులుగా వీరు మాకు మార్గ నిర్దేశకులు. వీరిరువురి గురించి ఏదైనా స్కూల్ సెలబ్రేషన్స్ అప్పుడు మా కమిటీ మెంబర్స్ వారి గురించి వివరిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రత్యక్షంగా వారిని పేపర్లో డీజీపీలుగా చూడటం, వారి గురించి తెలుసుకోవటం మాకెంతో సంతోషంగా ఉంది. మాకు ఎంతో వీరు మార్గ నిర్దేశకత్వం చూపిస్తారు, మా పిల్లలందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటారు అని నేను ఆశిస్తున్నాను. చదువులో అయితే అసలు వెల్ డిసిప్లైన్డ్గా ఉండేవారని, బాగా అన్ని పోటీల్లో పాల్గొనేవారని, క్రమశిక్షణ మాత్రం అది కంపల్సరీ కదండి. పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ అంటేనే క్రమశిక్షణకి సినోనిమ్ అనుకోవచ్చు. పాఠశాలలో చదువుకున్న ఇద్దరు స్నేహితులు ఈ రోజు రెండు రాష్ట్రాలకి పోలీస్ బాసులుగా ఉన్నారు. ప్రస్తుతం మనం గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్లో ఉన్నాం. ఈ స్కూల్లో చదువుకున్న ద్వారకా తిరుమలరావు ఏపీ డీజీపీగా ఉండగా, బి శ్రీనివాస్ పాండిచేరి డీజీపీగా ఉన్నారు. వీరిద్దరూ కూడా ఇక్కడ 5 నుంచి 10వ తరగతి వరకు చదివారు. 79లో 10 పాస్ అయిన తర్వాత కూడా వీరి స్నేహం కొనసాగింది. అదేవిధంగా ఉన్నత విద్యలో కూడా ద్వారకా తిరుమలరావు, శ్రీనివాస్ ఇద్దరు కూడా స్నేహితులుగా ఉన్నారు. 1990లో ఒకరు ఐపీఎస్కి సెలెక్ట్ అయితే మరొకరు 89లోనే ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు. అయితే చాలామంది ఈ పాఠశాల నుంచి చదివిన వాళ్ళు వివిధ రంగాల్లో రాణిస్తున్నప్పటికీ వీరిద్దరూ కూడా ఆ పోలీస్ బాసులుగా, డీజీపీలుగా ఉండటం, ఒకే సమయంలో డీజీపీలుగా ఉండటం కూడా ఇక్కడ చాలామంది ఈ చదువుకున్న పాఠశాల చదువుకున్న పూర్వ విద్యార్థులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నతమైన రంగాల్లో, ఉన్నతమైన స్థానాల్లో కూడా అలంకరించవచ్చని వీరిద్దరు నిరూపించారు. దీని అంతటి పట్ల ఇక్కడున్న పూర్వ విద్యార్థులతో పాటు ఇక్కడ పనిచేస్తున్న
టీచర్లు వీళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరందరూ చాలాసార్లు ఈ పాఠశాలకు వచ్చారని, అదేవిధంగా పూర్వ విద్యార్థులంతా కూడా ఇక్కడ జరిగే సెలబ్రేషన్లో పాల్గొని ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేసిన వారని, వీరిద్దరిని చూసి ఈ రోజు స్కూల్తో పాటు ఈ నగర వాసులంతా కూడా గర్వపడుతున్నారని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజు, టీవీ 9 గుంటూరు.